చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా కేసులు పెట్టారు. అవి ఏపీ ఫైబర్ నెట్ కేసు కావచ్చు, లేకపోతే అప్పుడు లిక్కర్ సేల్స్ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ విషయంలో, లేకపోతే కొన్ని డిస్టిలరీల విషయంలో చేసిన అవకతవకలు చేశాడని, లేకపోతే తన వాళ్ళకే ఆ లిక్కర్ షాపులో లేకపోతే లిక్కర్ సప్లై ఆర్డర్స్ ఇవ్వడము ఇటువంటి చేశారని అదొక ఆరోపణతో అది జగన్ అధికారంలోకి వచ్చినాక పెట్టిన కేసు. అది కూడా ఫైబర్ నెట్దే అంతే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్లో అంతా స్కామ్ చేసేసారని చెప్పి మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చినాక పెట్టిన కేసు అదొకటి. తర్వాత ఉచితంగా శాండ్ ఇచ్చిన దాంట్లో మొత్తం స్కామ్ చేశారు, ఆ ఉచిత ఇసుక పేరుతో మొత్తం కోట్లు దోచేశారు అని చెప్పి అదొక కేసు పెట్టారు. ఆ తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో దాని చుట్టూ భూములు కొని ఆ రోడ్డు ఏదో వంకలు తిప్పి దాంట్లో అవకతవకలు పాల్పడ్డారని కేసు పెట్టారు. ఇట్లా సో మెనీ కేసెస్, చాలా కేసులు పెట్టారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసు, అది 2018లో జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ అధికారులు ఢిల్లీ నుంచి పెట్టిన ఒక కేసు. అది ఎవరి మీద? సప్లయర్స్ మీద. ఎవరైతే ఆ స్కిల్ డెవలప్మెంట్కి అవసరమైన ఎక్విప్మెంట్ సప్లై చేస్తారో వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఇది చేయలేదు, జిఎస్టీ పే చేయలేదని వాళ్ళు అక్కడ పెట్టిన కేసు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఏపీకి వర్తింపజేసి చంద్రబాబు నాయుడు స్కామ్ చేశాడని గుర్తుంది కదా. నంద్యాలలో ఆయన టూర్లో ఉండి పడుకుంటే అర్ధరాత్రి వెళ్ళి బస్సులో తీసుకొచ్చి 53 రోజులు జైల్లో పెట్టారు. అయితే ఆయన జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ కేసులన్నీ ఫైబర్ నెట్ కానీ, లిక్కర్ కానీ, శాండ్ కానీ, అమరావతి భూముల విషయంలో కానీ వీటన్నిటినీ పీటీ వారెంట్లు రెడీ చేసుకోవడం అనమాట. ఒకవేళ ఆయనకి బెయిల్ వస్తే ఈ కేసు ఒకటి ముందు తీసుకుని మళ్ళీ లోపలికి పంపాలి. దీంట్లో కుట్ర ఏంటి? ఏదో ఒక రకంగా 2024 ఎన్నికలు అయిపోయేంత వరకు చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా జైల్లోనే ఉండాలి. అలా అయితే మన పని సులువవుతుంది. అలా అయితే చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా ఉంటే ఎన్నికల స్ట్రాటజీ ఆయన తప్ప ఎవరు చేసుకోలేరు. ఆయన్ని జైల్లోనే మగ్గిపోయేలాగా చేస్తే ఇంకేమైనా కూడా చేయొచ్చు జైల్లో. మనకు అలవాటే కదా, జైల్లో ఎలాంటి వాడినైనా ఏమైనా చేయడం అలవాటే కదా. కాబట్టి జైల్లోనే ఉంచాలి అని ఇవన్నీ చేశారు. అక్కడ న్యాయ కోవిదులు కొంతమంది చేరారు. అక్కడ ఉన్నారు ఒక ఆయన, ఒకళ్ళిద్దరు మహా మేధావులు ఉన్నారు. వాళ్ళందరి సలహా సంప్రదింపులతో అప్పుడు సిఐడి పెట్టింది దీనికోసం. అది సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, చంద్రబాబు పైన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనమాట. కేవలం చంద్రబాబు కోసం పెట్టిందే, లేదా సోషల్ మీడియా కేసుల కోసమే. అసలు ఆ సిఐడి ఎందుకు పనిచేసిందో కూడా ఆ రోజుల్లో చాలా చీప్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా పేరు తెచ్చుకుంది. అప్పుడు సిఐడి అంటే చీప్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా చాలా చండాలమైన పేరు తెచ్చుకుంది. అన్నీ మొగుడు పెళ్ళాల పంచాయతీల దగ్గర నుంచి మొదలు పెడితే, సోషల్ మీడియాల కేసుల దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ ఇవే. మళ్ళీ ఆ కేసులకి ఊరూరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టడం. అప్పటి మాజీ ఏఏజీ సహాయ అడ్వకేట్ జనరల్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన అదనపు అడ్వకేట్ జనరల్ ఆయన. తర్వాత ఆ సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్, వీళ్ళు ఊరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టడం. సరే, అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ కేసులన్నిటినీ తీసి అవి ఆధారాలు ఉన్నాయా లేవా అని వెరిఫై చేసి కోర్టులో పెడుతున్నారు. ఆధారాలు లేవని కోర్టు చూసే కదా కేసులు కొట్టేస్తుంది. ఆధారాలు లేవు, వీళ్ళు అప్పుడు పెట్టిన కేసులు ఆధారాలు రహితమైనవి అని చెప్పి కేసులు కొట్టేశారు. ఫైబర్ నెట్ కేసు కొట్టుడు పోయింది. ఉచిత ఇసుక అయితే ఎంత దారుణం అంటే, జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసు ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టాడు చంద్రబాబు నాయుడు అని పెట్టాడు కేసు. అసలు లిక్కర్ పేరుతో జగన్మోహన్ రెడ్డి పెట్టిన చేసిన స్కాము ఎంత పెద్దదో తెలుసు. చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేశాడని పెట్టాడు కేసు. ప్రభుత్వ స్కీమ్ అయ్యాది, చాలా రకాల ఉచితాలు ఇచ్చినట్టుగానే అది కూడా ఒక స్కీమ్. దాని స్కామ్ అని ఎలా అంటావు నువ్వు? దాంట్లో చంద్రబాబు నాయుడు ఏమైనా ఇసుక ఎత్తుకుపోయినాడా, లేకపోతే నీలాగా లిక్కర్ మింగేసినాడా? నీ హయాంలో ఎలకలో పందికొక్కులు లిక్కర్ తాగినట్టు తాగేసినాయా?
కోర్టు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న అధికారులు దాన్ని పెడితే అవును ఇది ఉచిత పథకం, ఇది సంక్షేమం దీని కిందకు వస్తుంది కదా అని చెప్పి కోర్టు కొట్టేసింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్లో ఆధారాలు లేవని కొట్టేసింది, లిక్కర్ దాంట్లో ఆధారాలు లేవని కొట్టేసింది. వీటన్నిటినీ కొట్టేస్తే ఇప్పుడు కడుపు మండిపోతుందన్నమాట గ్యాస్ ట్రబుల్తో వైసీపీ నాయకులకి, పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారికి. వారి న్యాయ లీగల్ అంటే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారు పార్టీకి, పొలిటీషియనే కాకపోతే లీగల్ కూడా, అదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఓకే ఉండొచ్చు, తప్పేం లేదు, ఆయన మహా పండితుడు, లీగల్గా చాలా ఇది ఉంది ఆయనకి, తప్పులేదు. కాకపోతే ఆయన ఏమంటాడంటే నేను పైకోర్టుకి వెళ్తాము, పైకోర్టులో దీని మీద సవాల్ చేస్తాము అంటారు. చేసుకోండి, తప్పులేదు, మీకు ఆ రైట్ ఉంది. చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసుల్ని కింది కోర్టులు కొట్టేశాయి, దర్యాప్తు సంస్థలు ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేస్తే కోర్టులు కూడా క్లీన్ చిట్ ఇచ్చేశాయి అని మేము పైకోర్టుకి వెళ్తాము అంటారు. వెళ్ళండి, కానీ వ్యవస్థలు ఎలా ఇస్తాయి క్లీన్ చిట్టు, కోర్టులు ఎలాగా కేసులు కొట్టేస్తాయి అని కోర్టులను కూడా మీరు కామెంట్ చేసేస్తారా? వ్యవస్థని భయపెట్టేస్తారా? వెళ్తే వెళ్ళు, పైకోర్టుకి వెళ్ళు, పైకోర్టు కాదు ఆ పైకోర్టుకి వెళ్ళు. దానికి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పెడబొబ్బలు ఎందుకు? నువ్వు వెళ్తానంటున్నావు వెళ్ళు, దానికి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి సోమాజిగూడ వచ్చి ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అక్కడ పెట్టొచ్చుగా, అక్కడ పెట్టుకో, వెళ్ళి ఇక్కడికి ఎందుకు రావడం? ఇవన్నీ ఏంటి అసలు? ఈ కేసులు కొట్టేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు పైకోర్టుకి వెళ్ళే రైట్ మీకుంది, అవకాశము ఉంది, హక్కు ఉంది, వెళ్ళండి, వెళ్ళి సవాల్ చేసుకోండి, కోర్టులు చూసుకుంటాయి. అసలు మీకు ఆ నైతికత ఎక్కడదే? ఆ కేసుల గురించి, కోర్టుల గురించి, న్యాయం గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది మీకు? అసలు అవన్నీ ఎప్పుడో ఇడిచేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులకి కోర్టు వాయిదాలకే వెళ్లకుండా ఉన్న వ్యక్తి ఎవరిని మేనేజ్ చేయకుండానే ఇన్నాళ్ళు కోర్టుకి వెళ్లకుండా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశాడు, చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశాడని శుద్ధపోస కబుర్లు చెప్తున్నాడు ఈయన ఇక్కడికి వచ్చి, హైదరాబాద్ వచ్చి. ఎవరిని మేనేజ్ చేయకుండానే కోర్టుకి వెళ్లకుండా ఉన్నాడా ఇన్ని రోజులు? లేకపోతే ఇన్ని రోజులు బయట తిరుగుతున్నాడా? బెయిల్ మీద 12 సంవత్సరాల నుంచి బెయిల్ షరతుల్ని, కోర్టు షరతుల్ని ఉల్లంఘించి, ఏనాడో ఒకసారి కాదు 1000 సార్లు ఉల్లంఘించాడు బెయిల్ షరతులు, బెయిల్ కండిషన్స్ని. ఆయన బయట ఎలా ఉన్నాడు? ఎవరిని మేనేజ్ చేస్తున్నాడు? ఏ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు? ఇవన్నీ అడిగేవాళ్ళు లేకనా, లేకపోతే ప్రజలకు తెలియదేనా? 1 వేలు ఎదుటివాడికి చూపిస్తే 4 వేళ్ళు మీ వైపు చూపిస్తాయనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదనుకుంటా. ఏదో నోరుంది కదా అని చెప్పి లోడ మాట్లాడేసుకోవడం. సో చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసుల్ని కొట్టేయడంలో కోర్టుల్లో కూడా కామెంట్ చేసే స్థాయికి ఎందుకు వెళ్తున్నాడు ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు? సిఐడి చీఫ్ను పక్కన పెట్టుకొని ఊరూరు తిరిగే ప్రెస్ మీట్లు పెట్టిన ఈయన ఇప్పటికీ ఆ ప్రెస్ మీట్ జాడ్యం పోలా. ఆ ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు మీడియాలో తెగ్గన పడేవాడు, ఇప్పటికీ ఇది పోనట్టుంది, ఇంకా తిరుగుతూ ఉన్నారు. సో వీటి మీద చంద్రబాబు నాయుడు గారి పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమంగా పెట్టిన కేసుల్ని దర్యాప్తు సంస్థలు ఆధారాలు లేవని చెప్పడంతో కోర్టులు కూడా కన్విన్స్ అయ్యి ఆ కేసుల్ని కొట్టేస్తున్న దాని మీద వైసీపీ ఎందుకు అంతగా కడుపు మంటతో రగిలిపోతోంది? దాని మీద అక్రమ కేసులు పెట్టిందే కాకుండా ఈ ఏడుపులు ఎందుకు అనే దాని మీద చర్చను చూస్తున్నాం మనం. పైకోర్టులకు వెళ్తామని చెప్తూ వెళ్ళొచ్చు, వెళ్లకుండా ఈ మీడియాలో ఈ పెడబొబ్బలు ఎందుకు అనేది కూడా మన పాయింట్. ఇవాళ దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్వకేట్ విద్యాసాగర్ గారు, అండ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా నర్రా శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఏంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాల. ఇప్పుడు ఆయన పైకోర్టుకి వెళ్ళే రైట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసుల్ని కింది కోర్టుల్లో కొట్టేశారని అనుకుందాం. పైకోర్టుకి వెళ్ళే రైట్ వారికి ఉంది. మరి ఆయన ఏ హోదాలో వెళ్తాడో, వైసీపీ జనరల్ సెక్రటరీగా వెళ్తాడా, లేకపోతే పిల్లేస్తాడా, ఏదైనా హోదాలో వెళ్తాడని తెలియదు. వెళ్ళేవాడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఊరూరు తిరిగి చెప్పడం అవసరమా? కోర్టుకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ముందుగా ఈ చర్చలో
ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. ఇక్కడ ప్రధానంగా 4 కేసుల్ని, ముఖ్యంగా పొలిటికల్ మోటివేటెడ్ తోటి 4 కేసుల్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టడం జరిగింది. వాటిలో కూడా ప్రధానమైనది స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళు ఆపాదించినటువంటి ఉద్దేశాలు, లేదా చంద్రబాబు నాయుడు గారు 37వ ముద్దాయిగా చూపిస్తూ అప్పటికప్పుడు మెమో ఒకటి జ్యూరిడిక్షన్ కోర్టు అయినటువంటి ఏసీబీ కోర్టు విజయవాడలో పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసి కర్నూలు నుంచి, నంద్యాల నుంచి తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అదంతా మనందరికీ తెలుసు, ప్రేక్షకులకి అదంతా తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే, పెట్టినటువంటి 4 కేసుల్లో ఉన్నటువంటి సబ్స్టాన్స్ ఏంటి, వాటికి చంద్రబాబు నాయుడు గారు కల్పబిలిటీ ఉందా లేదా, ఆయన ఆ కేసుల్లో వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు సేకరించినటువంటి సాక్ష్యాధారాలను బట్టి ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చి ఈయన నేరం చేశారనేటువంటి నిర్ధారణకి రావచ్చా రాకూడదా అనేటువంటిది కోర్టు ముందున్నటువంటి ప్రశ్న. దానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని గతంలోనే ఈ కేసులు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను విచారణకు వచ్చి క్వాష్ పిటిషన్స్, అదేవిధంగా ఈ బెయిల్ అప్లికేషన్ పిటిషన్స్ అప్పుడు అనేకమైనటువంటి వాదోపవాదనలు జరిగినాయి. ప్రాథమికంగా చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక సంస్థను ఎంగేజ్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ పెట్టి, వారికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ ద్వారా యువతకి స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం కోసం ఒక 6 సెంటర్స్, స్కిల్ ఎక్సలెన్సీ సెంటర్స్ని పెడితే, దానికి వీళ్ళు ఎంతమంది అయితే వాళ్ళని మోటివేట్ చేసి స్కిల్ డెవలప్ చేస్తారో దానికి సంబంధించి కొంత డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా, ఏపీఎస్ఎస్టీసీ ద్వారా ఇవ్వటం అనేటువంటిది అక్కడ. ఇది ఒక పాలసీ డెసిషన్. అదేవిధంగా మిగతా కేసులు కూడా, మద్యం కేసు, అదేవిధంగా ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసు, మీరు చెప్పినట్టుగా ఈ ఇసుక విధానం, ఫ్రీ కేసు, ఈ 4, ఫైబర్ నెట్, ఈ 5 కేసుల్లో కూడా మనం చూస్తే ఒకటి ఏంటంటే, ఇవన్నీ పాలసీ డెసిషన్స్. అంటే ప్రభుత్వాది నేతగా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో ఆ మధ్యకాలంలో జరిగినటువంటి పాలసీ డెసిషన్స్. సహజంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కూడా మనం కనుక పరిశీలించినప్పుడు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి హక్కు, ఆ అధికారం అనేటువంటిది మనమే ప్రజలు మంత్రివర్గానికి, అధికారంలో ఉన్నటువంటి వారికి కన్ఫర్ చేస్తాం. దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఎటువంటి విధానానికి గురి కాకుండా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో అధికార హోదాని ఉపయోగించుకొని వాళ్ళు పాలసీ డెసిషన్స్ తీసుకుంటారనేది అక్కడ ఉన్నటువంటి విషయం. ఈ 4 కేసుల్లో కూడా, ఈ 5 కేసుల్లో కూడా ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ప్రాథమికంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చి వీరు ఈ నేరంలో పాల్పడ్డారనడానికి ఒక చిన్న డాక్యుమెంట్ని కూడా అప్పుడు సబ్మిట్ చేయలేకపోయారు. అయితే బెయిల్ అప్లికేషన్స్ అప్పుడు అది క్రైమ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఉత్తరోత్తర అనేకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉందని అప్పుడు ప్రాసిక్యూషన్ వాదించడం వల్ల ఒక 53 రోజుల పాటు ఈ కేసుల్లో జైల్లో ఉండి తర్వాత బెయిల్ తీసుకోవడం జరిగింది. అంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే అన్ని నిర్ధారణకు రాలేరు కాబట్టి గౌరవ కోర్టులు కూడా ఏం చెప్తాయంటే, వాటిని పరిశీలించి అవసరమైతే ట్యాంపరింగ్ జరగదు, ముద్దాయి బయటకు వస్తే ఎటువంటి సాక్షుల్ని ప్రభావితం చేయరు, ఇలాంటి ఫ్లైట్ రిస్క్ ఉండదు, అంటే దేశం విడిచిపెట్టి పారిపోరు, ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడుకి వచ్చేసరికి భిన్నం. ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలన్నా, కేసు పురోగతి తర్వాత సబ్సిక్వెంట్ అంశాలను మనం ముందుకు తీసుకెళ్లాలన్నా కొన్ని ప్రాథమిక నిర్ధారణకు రావాలి. అప్పుడు కోర్టులో చెప్పినప్పుడు కానీ, లేదంటే ప్రాసిక్యూషన్ కానీ, పోలీసు అధికారులు కానీ, సిఐడి అధికారులు కానీ వాదించినటువంటి సందర్భాల్లో ఎక్కడా కూడా ఈయన లబ్ధిదారుడు, ఈయన దగ్గరికి డబ్బులు వచ్చినాయి, లేకపోతే ఈయన వాళ్ళని ప్రభావితం చేసి ఆర్థికంగా లబ్ధి పొందారు, లేదా పాలసీ డెసిషన్ తీసుకొని ఆర్థిక లబ్ధి పొందారు అని అనడానికి ఎటువంటి సాక్ష్యాధారాన్ని ప్రాథమికంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా అసలు వ్యవస్థల్ని మేనేజ్ చేసి వ్యవస్థలందరినీ భయపెట్టి ఆయన కేసులు కొట్టేయించుకుంటున్నాడు అనేది ఎంతవరకు వాస్తవం? దాని మీద ఒక మాట చెప్పండి. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. ఆయన ఒక ఇండిపెండెంట్ బాడీ ఆ రోజు, అంటే
పోలీస్ అధికారులు కేసులు విచారణ చేసినప్పుడు విచారణ చేసినటువంటి దాన్ని కోర్టుల్లో వాదన చేసి కోర్టుల్లో పేరుగా ఉన్నటువంటి వాస్తవాలేంటి, ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అవుట్కమ్లో ముద్దాయిల మీద ఏమైనా ప్రాథమికంగా కేసు ఉందా లేదా అని చెప్పే బాధ్యత ఆ రోజు ఆయనకు ఉంది. ఆ రోజు ఆయన ఏం చేశాడనేది మనందరికీ తెలుసు. ఆయన ఢిల్లీలోనూ అదేవిధంగా హైదరాబాద్లోనూ ప్రెస్ మీట్లు పెట్టి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారి ఉన్నారో సంజయ్ గారు, ఈయన కలిసి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు నేరం చేశారు, వీళ్ళు ఈ విధమైన నేరానికి పాల్పడ్డారని చెప్పారు. అలా చెప్పడానికి అసలు ఆయనకి అధికారం ఉందా? వాళ్ళ మీద కేసు పెట్టకపోవడం మీరు అందరూ తప్పప్పుడు లేదండి. అది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పటికీ ఆ కేసు పెండింగ్ ఉంది. రఘురామకృష్ణరాజు గారి తరపున మేమే ఆ కేసుని ఇది చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక అధికార హోదాని దుర్వినియోగం చేసి, రెండోది మీ పని ఏంటంటే అడిషనల్ అడ్వకేట్గా మీ హోదాను ఉపయోగించి మీరు చేయాలి, కోర్టులో ఆర్గ్యూ చేసి కల్పబిలిటీ మీద మీరు ఆర్గ్యూ చేయాలి. అలాంటిది మీరే ఒక నేర నిర్ధారణ చేసి బయట ఒక రాజకీయవేత్తగా మీరు మీ అంతటి మీరు బ్రాండ్ వేసుకొని హైదరాబాద్లో ఢిల్లీలో దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి నేరం జరిగినట్టుగా మీరే డిక్లేర్ చేయటం అంటే అది ఇండిపెండెంట్గా ప్రాసిక్యూషన్ నిర్వహించాల్సిన పనికి భిన్నమైంది. ఆయన చేసింది అనైతికమైనది. ఆ విధంగా అప్పుడు చేయటమే కాకుండా ఈరోజు మరలా వచ్చేసేసి మేము చర్యలు తీసుకుంటా ఉంటాం. సహజంగా ఏంటంటే బాధితులు ఎవరైనా క్రిమినల్ కేసులు ఏంటంటే బాధితులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లేదా ఈ కేసులు ఒకవేళ క్లోజర్ రిపోర్ట్ వేస్తే క్లోజర్ రిపోర్ట్ని ఛాలెంజ్ చేయడానికి కూడా అనేకమైన మార్గాలు ఉన్నాయి. న్యాయవాదులుగా ఉంటాయి, ఎవరికి ఉండే ఆలోచనలు, ఎవరికి ఉండే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ పరిస్థితుల్లో ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఆయన ఇవన్నిటినీ నియంతలాగా బిహేవ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అందరిని భయపెట్టేసి కేసుల్ని కొట్టేయించుకుంటున్నాడు, వ్యవస్థలు కూడా ఆయనకు సహకరిస్తున్నాయి అని మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నాడు. నువ్వు పైకోర్టుకి వెళ్ళాలి, వెళ్ళు, నీకు ఆ రైట్ ఉంది. ప్రెస్ క్లబ్లోనో లేకపోతే మీడియా ప్రెస్ మీట్లోనో కూర్చొని వ్యవస్థలు సహకరిస్తున్నాయని కోర్టులు కూడా అందులోకి లాగే విధంగా మాట్లాడుతున్న తీరుని ఎలా చూడాలి? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బెదిరించి భయపెట్టి మేనేజ్ చేసి కొట్టేయించుకుంటున్నాడు కేసులు? గుడ్ ఈవినింగ్ వికే గారు, మీకు మిత్రులిద్దరికి కూడా నమస్కారం. నమస్తే అండి. వన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి నేను గాని, రవిచంద్ర రెడ్డి గారు గాని, వెంకట శ్రీనివాస్ గారికి మేము థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినప్పుడు దేశమంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేసేశారు అన్నది ప్రజలు ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేశారు. అది రివర్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు. ఆ రాష్ట్రంలో ఉండే పెద్ద ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, 3 సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఆయన్ని తీసుకొని పోయి ఈ వయసులో పెట్టేశారని సానుభూతి రావడానికి, ప్రజల్లో వీళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడానికి, తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కారణము ఆ సంజయ్, ఈయన పొన్నవోలు. రెండోది, ఈ రోజు అదే కోర్టులు, ఏ కోర్టులు అయితే కేసులు పెట్టి జైలుకు పంపించి అదే కోర్టులో కేసులు కొట్టేస్తే ఇదే పొన్నవాళ్ళు వచ్చి ఇదే ప్రజల్లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే ప్రజలకు చెప్తున్నాడు అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, కేసులు కొట్టేశారు. అయ్యా సుధాకర్ గారు, ప్రజలు నమ్మలేదు ఆ కేసుల్ని. ఒక పెద్ద మనిషిని, దేశంలో ఉన్న పెద్ద మనిషిని తీసుకొని పోయి మీరు జైల్లో అన్యాయంగా అక్రమంగా పెట్టారంటే ఎవడూ నమ్మలేదు. కాబట్టే మీకు ఎన్ని సీట్లు వచ్చాయో, ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో తెలిసింది. ఈ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఆ కేసుల మీద నువ్వు తెచ్చి మళ్ళీ మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు గారు ఫ్రీనన్న విషయం ఆ రోజు నమ్మారు, ఈ రోజు నువ్వు చెప్పావు, ప్రజలు అది నిజమని ఈ రోజు మరి అది కన్ఫర్మ్ అయింది. నీకేం తలకాయ ఉందా సుధాకర్ రెడ్డి? నీకేం తలకాయ పని చేస్తాంది? అసలు ఏమన్నా మెడ మీద తలకాయ ఉందే మాట్లాడుతాడా? నువ్వు ఏమైనా నువ్వు ఏం మాట్లాడుతా ఉండవు? దేనికోసం మాట్లాడుతా ఉండవు? ఏ విషయంలో మాట్లాడుతా ఉండవు? నువ్వు పెట్టినటువంటి అడ్డదిడ్డమైన కేసులు, పనికిమాలిన కేసులు అని చెప్పి రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మారు. విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు నమ్మారు. తెలుగు మాట్లాడే వాళ్ళంతా భారతదేశం మొత్తం నమ్మింది. మీరు వెధవ పని చేశారు, వెధవ కేసులు పెట్టారు అని. దాన్ని తీసుకొని వచ్చి ఆ వెధవ కేసుల్ని కొట్టేస్తే ఈరోజు
దాని మీద మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఏ మొహం పెట్టుకొని నువ్వు ప్రెస్ ముందుకు వస్తావు నాకైతే అర్థం కాదు. కానీ నీకు రఘురామకృష్ణరాజు గారికి మంచి కాంబినేషన్. ఆయనైతే బాగా చెప్తారు, సుధా ఓ సుధా అట్లా కాదమ్మా సుధా విను, నువ్వు సండే లాయర్ సుధా అని చెప్తాడు కదా, నిరూపించుకున్నావు నువ్వు సండే లాయర్ అని చెప్పి. రఘురామకృష్ణరాజు గారు నీ మీద వేసే సెటరిటికల్ జోక్స్ అన్ని కూడా నిజమని నమ్మి మరోసారి నిరూపితం చేసుకున్నావు. నీకు ఏమాత్రం నీకు తెలివి జ్ఞానం, నువ్వు లా చదువుకున్నావా ఏం చదువుకున్నావు నువ్వు నాకు అర్థం కాల. నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసావు హైకోర్టులో. మళ్ళీ నీకు తెలివి ఉందా, బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావు నువ్వు? అరే సుప్రీంకోర్టు వరకు పోయింది ఆ కేసులు. సుప్రీంకోర్టు కేసు వరకు పోయి సుప్రీంకోర్టులో మీరు ఆ రోజు మాట్లాడినట్టు బెయిల్ తెచ్చుకోకూడదా బెయిల్ వేసుకోకూడదా అని చెబితే కాదు నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈ కేసులు స్క్వాష్ కి అయ్యేంత వరకు నేను బెయిల్ కి వేయనని చెప్పి పట్టుదలగా పోతే డివిజన్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి పోయింది జడ్జిమెంట్ సెక్షన్ 17 మీద. కేసు మీద పోలే, కేసు మీద కాదు పోయింది కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి. నువ్వు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతున్నా వైసీపీ పార్టీ నాకైతే అర్థం కాలేదు. కానీ దేశము ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ కేసులు తప్పుడు కేసులని బలంగా నమ్మారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. కేసులు కొట్టేసేందుకు ఆనందపడుతున్నారు. అమ్మాయ పెద్ద ఆయనకు మంచి జరిగింది, దేవుడు ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆ కేసులు పట్టుకొని వచ్చి నువ్వు లోడాలని చెప్పి హైదరాబాద్ లో పోయి నువ్వు కేసులు పెట్టావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఆ రోజు నీకు విజయవాడలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఈ రోజు ఎందుకు పెట్టలేదా? పెద్ద మనిషి విజయవాడలో పెట్టి ఉండాల్సిండే. నువ్వు హైకోర్టుకు పోతావా? పో, ఎవడదన్నాడు? నీకు అధికారం ఉంది, నీ ప్రొవిజన్ ఉంది, పో. ఇదే మాదిరి 2012లో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే విజయలక్ష్మి గారు పాత సుప్రీంకోర్టులో హైకోర్టులో కట్టేసిన కేసులన్నీ తీసుకొని వచ్చి సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ కేసులు రీఓపెన్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద తిరిగి పునర్విచారణ చేయాలని చెప్పేసి అంటే చివాట్లు పెట్టి డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. విజయలక్ష్మి గారు అప్పీల్కి వెళ్తే అప్పీల్ కాదు, రీఓపెన్ చేయాలా, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తే అప్పీల్ కూడా కాదు. బుద్ధి ఉండాలా, కొద్దిగా నా జ్ఞానం ఉండాలా మనిషి అన్న తర్వాత. ఇంకో మహాతల్లి ఉంది కూకట్పల్లిలో ఏసీబీ కోర్టులో. ఆ మహాతల్లి వేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసు ఇదంతా పనికిమాల కేసు అని చెప్పేసి ఏసీబీ కోర్టు, కూకట్పల్లి ఏసీబీ కోర్టు కొట్టేసింది. అరే మీరు దేని మీద పోతున్నారు, ఎందుకు పోతున్నారు, ఎట్లా పోతున్నారు, ఎవరి మీద పోతున్నారు, ఎవరు క్యారెక్టర్ అసోసియేషన్ జరగబోతున్నారు మీకేం తెలుసా? పోనీ ఏం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన. 45 ఏళ్ళు, 55, ఇప్పుడు 46 సంవత్సరాలు, 47 సంవత్సరాలు పొలిటికల్ కెరీర్ అయింది. ఊరికి ఆశామాచి కాదు. మీరు చెప్పే మాటలు దేశంలో ఉండేటట్టు ఎవ్వడు నమ్మడు. ఆయన మీద మీరు ఈ మాట పనికిమాల మాటలు మాట్లాడితే నమ్మరు. జగన్మోహన్ రెడ్డి మీద చెబితే ఏం చెప్పినా నమ్మేస్తుంది ఈ లోకం. ఎందుకు? నీ క్యారెక్టర్ అది, నీ క్యారెక్టర్ విల్ ఇండికేట్స్, విల్ రిప్రజెంట్ ఇన్ టు ద పబ్లిక్. తలకాయ లేకుండా మాట్లాడతావు నువ్వు. కాదు, పాయింట్ ఏంటంటే ఒకటి ఆయన కోర్టుకు వెళ్ళే రైట్ ఉన్నా వెళ్ళొచ్చు. అది ఇప్పుడు ఆ కేసులు కొట్టేసి కూడా 2 నెలలు 3 నెలలు అట్లా అవుతుంది, వెంటనే వెళ్ళొచ్చు కదా కోర్టుకి. ఎందుకు ఆగడం, ఎందుకు వెళ్ళొచ్చు. మరి వెళ్ళే మరి మనీ ఎవరన్నా ఇవ్వాలో పార్టీ భరించుద్దా, జగన్మోహన్ రెడ్డి భరించుద్దాడా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈయన నమ్మి ఎవడు రూపాయి పెట్టాడు, పాయింట్ పెట్టాలాగానే అనుకునింటాడు. డబ్బులు రావాలి కదా, డబ్బులు రావాలంటే పార్టీ అని ఇవ్వాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అని ఇవ్వాలి. అవి ఇంకా ఎటు తేలలేదేమో, అందుకని వెయిట్ చేస్తున్నారేమో. ఈలోపు ఈ ప్రెస్ మీట్ల కార్యక్రమం నడుస్తుంది. ఒకటి, రవిచంద్రారెడ్డి గారు ఎందుకు కోర్టుకు వెళ్లకుండా ఈ ప్రెస్ మీట్లు అనేవి ఎందుకు అనేది ఒకటి. రెండోది, వీళ్ళు ఇప్పుడు కోర్టులు ఎప్పుడు కూడా బెయిల్ ఇచ్చినా లేకపోతే రిమాండ్ ఇచ్చినా మెరిట్స్లోనే ఇస్తాయి కదా, ఆర్గ్యుమెంట్స్లో మెరిట్స్ చూసి ఇస్తారు ఆ టైంకున్న సిచ్యువేషన్లో. అప్పుడు సిఐడి జగన్మోహన్ రెడ్డి గారే, అడిషనల్ ఏఐజీ జగన్మోహన్ రెడ్డి గారే, సుధాకర్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా, ఆయన చెప్పమన్నా చెప్తాడు కోర్టులోకి వెళ్ళి, అంతకుమించి ఏముంది. కాబట్టి ఆ రోజున మెరిట్స్ని బట్టి ఆ కేసులు పెట్టారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు. స్కిల్ కేసులో అసలు పేరే లేదు, చంద్రబాబు నాయుడు గారి పేరే లేదు. ఆడావుడుగా నైట్ పేరు పెట్టి వెళ్ళి తీసుకొచ్చారు. మళ్ళీ వేరే టైం కూడా ఛాన్స్ కూడా ఇవ్వాల.
ఆయన నాకు బెయిల్ వద్దు, క్వాష్ సాగర్ చెప్పింది కరెక్టే, ఆయన బెయిల్ వద్దని కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 53 రోజులు జైల్లో బెయిల్ వద్దని కూర్చున్నాడు. కొట్టేయాలి కేసు, నాకు బెయిల్ వద్దని కూర్చున్నాడు. ఈ లేవు దయాదాక్షిణ్యాలు కాదు అది. అలాంటిది ఇప్పుడు ఆయన కోర్టులను కామెంట్ చేసే విధంగా, కోర్టులకి ఉద్దేశాలు ఆపాదించే విధంగా వ్యవస్థలన్నీ ఇదైపోతున్నాయి, వ్యవస్థలు ఎలా క్లీన్ చిట్ ఇస్తాయి. రవిచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఏంటి వీళ్ళ బాధ ఏంటి అసలు? కోర్టుల్లో కేసులు కొట్టేస్తే కూడా వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయని, లేకపోతే వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారని, ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? సార్ వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. విద్యాసాగర్ గారికి, నర్రా శ్రీనివాసరావు గారికి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. ఈ రోజున ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన పొన్నవోలు గారి హావభావాలు, ఏదైతే పెర్ఫార్మెన్స్ చూస్తే నా పెర్ఫార్మెన్స్కి రేటింగ్ ఇవ్వమన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే ఎవరికో అప్పీల్ చేస్తున్నట్టుంది. అంటే నవ్వులాట అయిపోయింది సార్. సో ప్రెస్ మీట్ కూడా నవ్వులాటగా మార్చగలిగిన గంత పొన్నవేలు గారు. ఎందుకంటే ఆవేశాన్ని ఆయన చూపించిన తీరు ఒరిజినల్ అనిపించలే. ఎందుకంటే వాస్తవాలన్నీ ఆయనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి కేసుల్ని పరిష్కరించుకోవాలనుకున్న శ్రద్ధ లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు లీగల్ టీమ్స్ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో రాత్రి పగులు పనిచేస్తారు, అవసరాన్ని బట్టి ఖర్చు పెడతారు. ఖచ్చితంగా ఈ కేసులు అనేవి ఉంటే ప్రజా జీవితంలో మనకి అపప్రదాన్ని భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా దానికోసం పనిచేసి కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయిపోవాలి. మనం ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఈ కేసులను ఎదుర్కొంటూ రాజకీయం చేయకూడదన్న నిబద్ధత ఉంది. కాంట్రారీ టు దాట్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులు ఈ రోజుకి అలాగే ఉన్నాయి. ఎందుకంటే లీగల్ టీములు వీకు, రూపాయి తీసే గుణం లేదు, రూపాయి రాబడి తప్ప ఖర్చు పెట్టే ఆలోచన ఉండదు. ముఖ్యంగా మా పొన్నవోలు గారు ఆవేశం చూస్తుంటే ఏదైనా ఇంకా పార్టీ తరపు నుంచి ఏమన్నా అప్పులు ఉన్నాయేమో, ఇంకా అరియర్స్ ఉన్నాయేమో పాపం. ఆయన ఏదైతే ఒక మాట అన్నాడు సార్ ఈ రోజున పొన్నవోలు గారు, మేము అనేక ఆధారాలు కోర్టులకు సమర్పించాం, ఆ ఆధారాలన్నీ ధ్వంసం చేస్తున్నారు. అంటే ఆయన చెప్పిందే నిజం అనుకుందాం ఒక క్షణం. ఆధారాలు నిజంగా ఆయన దగ్గర ఉండుంటే ఆ రోజున కోర్టులకు సబ్మిట్ చేస్తుంటే ఈ రోజున వాళ్ళ దగ్గర ఒక కాపీ అయినా ఉండాలి కదా, ఉండాలి. వాళ్ళ దగ్గర కూడా పెన్ డ్రైవ్లో ఆధారాలు ఉండాలి కదా. మరి ఏమన్నా ఇచ్చేసారా? ఎవరికైనా ఇచ్చేసారా? అందుకే ఆవేశం చూపిస్తున్నారా? మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే మీ దగ్గర సాక్షి కాదు. ఉండండి చెప్తా, జోక్ చెప్తాను. ఉండండి ఒక్క నిమిషం. నేను చెప్పే పాయింట్ ఉంది ఇందులో. పాయింట్ ఇందాం లేదు, మధ్యలో వస్తా అంటే రండి. నేననేది వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా ఊరికే ఉండరు. వాళ్ళ దగ్గర సాక్షి మీడియా ఉంది, లేకపోతే పేపర్ ఉంది, ఈ పార్టీ గమ్మునుంటారా సార్? ఆధారాలు అన్ని ధ్వంసం చేశారని ఎదుటి వ్యక్తులు మేము చెప్తున్నారని మీ దగ్గర ఏ ఆధారాలు లేవనే కదా. ఉంటే ఎందుకు ఊరుకున్నారు? రాజకీయ పక్షం కదా, మీరేమి బంధుత్వాలు నేర్పట్లేదు కదా, రాజకీయం కదా, ప్రజల్లో పోటాపోటీగా పోరాడాల్సిన టీములు కదా. మరి ఎందుకు అడ్డంగా దబాయిస్తారు? అందుకే చంద్రబాబు నాయుడు గారు కేసులన్నీ పరిష్కారం కావాలని కోరుకుంటారు. ఇన్ కాంట్రరీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు హాజరు కాకుండా వీలైన రోజులు అలాగే కొనసాగాలి, అలాగే ఉండాలని కోరుకుంటున్నట్టు కనబడతా ఉంది. అందులో నేను చెప్పా ఇందాక, ₹1 ఖర్చు పెట్టే గుణం లేదు. లీగల్ టీంలో మహా వీక్, వాళ్ళకి శ్రద్ధ లేదు. కోర్టులకు రెగ్యులర్గా హాజరై ఉంటే ఈ పాటికి డిశ్చార్జ్ అన్న అయ్యిండు, కమిట్ అయినా అయిపోయాడు. అటు కాకుండా ఇటు కాకుండా ఎందుకు గాల్లో ఉన్నాయి 12 ఏళ్ళైనా? చేతకంతరమా, నిర్లక్ష్యమా, ఏం చేస్తారులనే ధీమానా, లేకపోతే ప్రజా జీవితంలో కేసులుంటే ఏముంది, మనల్ని గెలిపించారు కదా అంటే, మరి మొన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా కేసులన్నీ ఉన్నప్పుడు గెలిపించారు కదా. మరి జనం ఇచ్చిన ఓటే తీర్పు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున కూటమితో కలిపి 164 ప్లస్ విడిగా అయితే 133 సీట్లు ఇచ్చారు కదా. మరి ప్రజా జీవితంలో చంద్రబాబు నాయుడు గారికి మీద కేసులు ఉన్నా లేనట్టే కదా, కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకని శ్రద్ధ లేని విద్యార్థి, ఆ టీము, ఆ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో, శ్రద్ధ కలిగిన స్టూడెంట్ లేకపోతే ఆ ఫ్యాకల్టీ, ఆ టీం ఏదైతే ఉందో, వీళ్ళు పోల్చుకోవడానికి అనర్హులు. కానీ ఒక అడ్వకేట్ జనరల్గా పనిచేసిన వ్యక్తి, ఓకే, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన వ్యక్తి
అప్పుడు ఊరూరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు ఊరూరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టడం అనేది శ్రీనివాసరావు గారు ఎంతవరకు ఇది ఆయనకి ఒక లాయర్గా కరెక్టేనా అనేది ఒక పాయింట్. ఆంధ్రప్రదేశ్లో దొంగ పోలీస్ ఆట నడుస్తుంది అంటాడు. నడిచిందంతా దొంగలాట కదా అప్పుడు వాళ్ళ హయాంలో, అంతా దొంగలాటే, పోలీసు లేదు ఇంక అప్పుడు. ఇప్పుడు ఇంకా నయం, ఆయన తెలుసో తెలియక పోలీసు కూడా ఉందని ఒప్పుకున్నాడు, దొంగ పోలీసు ఉందని. సో ఈ రకం ఇప్పుడు ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేయడమే కనుక సాధ్యమైతే మరి ఆయన కూడా కొట్టేయించుకోవచ్చుగా. సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్నింటినీ కొట్టేయించుకోవచ్చుగా. జగన్మోహన్ రెడ్డి తక్కువడేం కాదు, డబ్బులు ఉన్నాయి, మహా అండదండలు ఉన్నాయి, ఆయనకు ఉండాల్సినవి ఆయనకు ఉన్నాయి, మామూలుడేం కాదు, ఆయన ఎంపీలు లాయర్లు ఉన్నారు కదా, కొట్టేయించుకోవచ్చుగా శ్రీనివాసరావు గారు. పైగా ఆయన పనవలు సుధాకర్ రెడ్డి గారు లాంటి న్యాయశాస్త్ర దురంధరుడు ఉన్నాడు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ప్రాసిక్యూషన్ ఏజెన్సీ అనేది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ. మరి అది సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ ఉంది సుధాకర్ రెడ్డి గారికి, మరి అది ఆయనకి ఎందుకు తెలియదో నాకైతే తెలియదు. ఒక దశలో ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పుడు రిమాండ్ పీరియడ్ దగ్గర నుంచి అన్ని సందర్భాల్లో కూడా ఆయన ఒక పొలిటీషియన్ వ్యవహరించాడు తప్ప ఆయన ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వ్యవహరించలేదు. ఇప్పుడు పొలిటీషియన్గా ఉండి లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్గా ఉండి పదవులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, వివిధ రకాలైన పదవులు, అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి రకరకాల పదవులు. కానీ ఒక హోదాలోకి వచ్చిన తర్వాత ఆ హోదాకి తగిన విధంగా స్పందించడం అనేటువంటిది న్యాయవాద వృత్తిలో ఉన్న ఒక గౌరవప్రదమైనటువంటి అంశం. అంతేగాని నువ్వు పార్టీగా ఒక అధికార ప్రతినిధిగా ఒక లాయర్ నుండి మాట్లాడవచ్చు, ఎన్నైనా మాట్లాడవచ్చు అధికార ప్రతినిధి హోదాలో. కానీ మీరు అప్పుడు ఉన్నటువంటి అధికార పరిధి మీకు ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా మీరు పోలీస్ అధికారులు ఏమైతే సాక్ష్యాలను ప్రవేశపెడుతున్నారో లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాటిని కోర్టుకు సమర్పించడం తప్ప పబ్లిక్లోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. అది క్షంతవ్యం కాదు, అసలు ఆ హోదాకే భంగకరమైనటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఆ రోజు మీరు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక ప్రాసిక్యూటర్ హోదాలో మీరు వివిధ కోర్టులో అప్పీర్ అయ్యి నేను ఆర్గ్యూ చేశాను అది అంటున్నారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన నేరం చేశారా, ఆయన అది చేశారా, ఆయన ఇది చేశారని మీరే చెప్తారు. ఎట్లా చెప్తారు? అలా చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు మరలా వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, ఏది పక్క రాష్ట్రం వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఇలా జరుగుతుంది, అధికారం దుర్వినియోగం చేస్తున్నారు, లేకపోతే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. మనం అంటే ఏంటంటే ఇప్పుడు లీగల్ ప్రొసీజర్లో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మనకు ఉన్నటువంటి పరిమితుల్లో ఏముంటుందంటే ఒకవేళ కేసు కనుక ఫాల్స్ కేసు అయితే, ఇప్పుడు చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసు ఫాల్స్ కేసు అయితే మీరేం చేస్తారు? రేపు కోర్టులు నమ్మి ఒకవేళ మీ రివిజన్ పిటిషన్సో లేకపోతే మీరు ఇంకా హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తున్న ఇదైతే ఆ కోర్టులు నమ్మినప్పుడు అది క్వాష్ చేసి అది కరెక్టే, ఈ కేసును విత్డ్రా చేయడం కరెక్టే అన్నప్పుడు మీరేమి మూల్యం చెల్లిస్తారు? ఎందుకంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి కేసులు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేసులు పెట్టి ఉన్నత స్థాయిలో ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల మీద మీరు కేసులు పెట్టి దేశం మొత్తం బదనాం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అనేకమైనటువంటి మద్దతుతో అన్ని దేశాల్లో, తెలుగు వారు ఉన్న అన్ని దేశాల్లో కూడా ఆ రోజు మనం చూసాం, నిరసనలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా అవినీతికి పాల్పడలేదన్నారు. కానీ మీరు ఇప్పుడు పెట్టినటువంటి కేసులన్నింటిలో కూడా ఒకవేళ ఇది నిజం, ఈ తప్పుడు కేసులే, లేకపోతే ఈయన మీద అసలు పైమాఫేసి కేసు లేదని అంటే మరి అటువైపు నుంచి ఏం మూల్యం చెల్లిస్తారు, ఏం నష్టపరిహారం చెల్లిస్తారు? ఇది మన ముందున్న ప్రశ్న. రెండోది అంశం, ఇప్పుడు కోర్టులు క్లోజర్ రిపోర్ట్ని అంగీకరించాలి అని అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. వ్యవస్థల్ని మనం అనుకున్న తేలిగ్గా మేనేజ్ చేయడానికి అవకాశం ఉండదు. కోర్టుల్లో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేసేటప్పుడు ఎందుకు ఇది తప్పుడు కేసు అనేటువంటిది కూడా పోలీస్ అధికారులు దర్యాప్తులు పేర్కొనాలి, ప్రాసిక్యూషన్ దాన్ని నమ్మాలి, దాన్ని పిటిషన్ రూపంలో ఫైల్ చేసినప్పుడు కోర్టులు దాన్ని అంగీకరించాలి. ఇంత ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్లో అధికారం ఉంది కదా అనే అన్ని సందర్భాల్లోనూ ఆ విధంగా చేసేటువంటి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే లీగల్ ప్రొసీజర్లో కొన్ని హడ్డీల్స్ ఉంటాయి. ప్రైమాఫేసి కేసు ఉన్నప్పుడు కేసు క్లోజర్ని కోర్టులు అంగీకరించవు, తిరస్కరిస్తాయి కూడా. అలా తిరస్కరించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అధికారం ఉంది కదా అని ఏదైనా చేస్తారు, ఏదైనా చేస్తే అది కేసులు కొట్టేయించుకోవచ్చు అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారుగా. మరి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన మీద ఉన్న కేసులు ఏ కేసులు రద్దు కాలేదు? కేసులు రద్దయిన కేసుల్లో కూడా కొన్ని కేసులు రద్దయిన కేసుల్లో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే జ్యుడిషియల్ ఆఫీసర్ల మీద ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో
క్లోజర్ సరిగ్గా జరపలేదని చెప్పేసి జ్యుడిషియల్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకున్నారు గతంలో. మరి అది ఆయనకు తెలుసో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే కొన్ని కేసుల్లో, ఎలక్షన్ రిలేటెడ్ కేసుల్లో హేస్టీగా స్టెప్స్ తీసుకొని క్లోజర్ రిపోర్టు సరిగ్గా అంగీకరించకుండా, సరిగ్గా అప్లై చేయకుండా, మైండ్ అప్లై చేయకున్నటువంటి జ్యుడిషియల్ అధికారులు వాళ్ళు శాఖాపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం కూడా జరిగింది. అయితే నేనంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ కోర్టులో గనక యాజిటేట్ చేయదలుచుకుంటే చేయొచ్చు, తప్పేం లేదు. దాని గురించి మనమేమి ఎవరిని, మీరు అన్నట్టు మీరు ముందే చెప్పారు, పదే పదే చెప్తా ఉన్నారు కూడా, ఖచ్చితంగా మీకున్న లీగల్ రెమెడీని ఉపయోగించుకోవచ్చు. కానీ ఏదో జరిగింది, ఏదో మేనేజ్ చేశారు, వ్యవస్థలన్నీ మేనేజ్ అయిపోతున్నాయి అని అంటాం అంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి, చట్టస్ఫూర్తికి విరుద్ధమైనటువంటి మాటలవి. మీరు కావాలనుకోండి, నిజంగా ప్రైమాఫేసి కేసు ఉంది, మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లేదా అప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారులు బాగా చేశారు, మంచిగా యాక్ట్ చేశారు అనుకోండి, ప్రూవ్ ఇట్, యూ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, దేర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్. సింపుల్ కదా. ఆ విధంగా కోర్టులో ప్రూవ్ చేసుకొని క్లోజర్ తప్పని చెప్పేసి మీరు ఆర్గ్యూ చేయండి, తప్పేం లేదు. అంతేగాని ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా అవును, ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా ఏదో ఒకటి జరిగినట్టుగా, లేకపోతే ఇంకోటి ఏదో మభ్య పెట్టాలనుకోవటం, మసిపూసి మారేడికేర్ కనకమేడ రవీంద్ర కుమార్ గారికి అడిషనల్ సొలిసిటర్ జనరల్ పోస్ట్ వచ్చింది కదా, ఇచ్చారు కదా, దేశంలో అత్యున్నతమైన పదవి. అంటే మరి మనకు కూడా తగలకపోద్దా భవిష్యత్తులో అని నాలాంటివాడు ఆయన లాంటివాడు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేముందిలే. కానీ ఇప్పుడు అయితే సాగర్ గారు ఆశించడంలో తప్పేం లేదులే. పైగా నాకు కూడా కొంత అలాంటివి కావాలని ఉంటుంది, ఆయన కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. రైట్ సాగర్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్ లాజిక్, మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. పైగా ఆ పొజిషన్లోకి వచ్చిన తర్వాత, సరే మీరేదో అన్నారు అడ్వకేట్ జనరల్ ఎలా అయ్యాడు అది ఇదని, అయ్యాడు అంతే, అయ్యారు కదా, ఆయనకి ఆ హోదా వచ్చింది కదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రానికి చేశారు ఆయన, మంచిది. ఆ స్థాయికి వచ్చిన తర్వాత మనం మాట్లాడేమాట. ఇప్పుడు ఆయన ఏమంటారు, ఏపీలో నియంతృత్వం రాజ్యం వెళ్తోంది, చంద్రబాబు నాయుడు ఆయన వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని ఆయన కేసులు కొట్టేయించుకుంటున్నాడు అన్నాడు. ఓకే, ఆయన అన్న మాట ప్రకారమే అనుకుందాం, ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని గట్టిగా పట్టుకుని కేసులు కొట్టేయించుకుంటాడు. మరి సింపుల్ అదే జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించుద్దుగా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టించాడని ఈజీగా ఒప్పుకోవచ్చు కదా, సింపుల్ లాజిక్ కదా. అందుకే కదా ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు, సస్పెండ్ అవుతున్నారు, ఐఏఎస్లు సస్పెండ్ అవుతున్నారు, దొరికిపోయారు కదా అడ్డంగా. అంత తేలిక లాజిక్ ఎలా మిస్ అయ్యాడు ఆయన? లాజిక్ గా మాట్లాడితే ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎట్లా అవుతాడు కానీ, అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఇందాక రవిచంద్ర గారు మాట్లాడినప్పుడు ఆయన వెరీ బిగ్ వర్డ్ వాళ్ళు ఏంటంటే, సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు, మేము కోర్టులకి మేము ఆ సాక్ష్యాధారాలు అందించామన్నాడు. ఎక్కడి వరకు వెళ్ళింది ఇది? సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. మిగతా ఇక్కడే ఉన్నాయి. అంటే మనం అది 1, 3, 4 కాదు క్వశ్చన్, ఇక్కడ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. బలమైన సాక్ష్యాలు అందించాం, ధ్వంసం చేసింది. అంటే ఎవరు ధ్వంసం చేశారు? అది కోర్టు ధ్వంసం చేసిందా? అంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కాదా? అంటే ఇప్పుడు నేరుగా కోర్టును ఆయన ప్రశ్నిస్తున్నాడు. అదే ఇందాక కోర్టులకు ఆపాదించే విధంగా మాట్లాడుతున్నాడని. ఎస్, ఇప్పుడు అది వెరీ వెరీ హైలీ గ్రావిటీ ఉన్నటువంటి వర్డ్, అది మామూలు విషయం కదా. అందుకోసం అడ్డు రాబోయాను నేను, ఎందుకంటే ఆ పదం నేను మిస్ అయినట్టున్నాను. పొన్నవోలు సుధాకర్ రెడ్డిది ఆ పదం నేను సరిగ్గా విన్నట్లేదు. ఆ మాట అనుంటే ఆయన ఖచ్చితంగా అది కంటెంప్ట్ ఆఫ్ ది అన్నాడు కదా, చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, అయితే ఇప్పుడు ఆధారాలు ఏమయ్యాయి అంటాడు. అదే ధ్వంసం అయ్యాయి అంటే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద మాట. అది సుప్రీంకోర్టును, హైకోర్టును, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ను తను అంటే వాళ్ళు ఏదో చేశారు, ధ్వంసం చేశారు. ఎవరు చేశారు? కోర్టు అంటే నెల్లూరు కోర్టులో కొన్ని ఫైల్స్ పోయినాయి కదా, అంటే అదే దాని మీద సిబిఐ కేసు పడింది కదా. మరి దీని మీద కూడా ఇప్పుడు ఈయన చెప్పిన మాటను పట్టుకోవాలి, ఇప్పుడు ఈయన మాట కూడా సిబిఐ కేసు అడవాలా, మరి చెప్పి నిజమా కాదా అన్నది రవిచంద్ర గారికి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే జిల్లా వాళ్ళు. ఆయన గురించి నాకంటే తెలిసి ఉంటది, వాళ్ళిద్దరు ఒకే జిల్లా వాళ్ళు. సో ఇక్కడ ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేను అందుకోసం నాకు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియకుండా మాట్లాడుతున్నాడా, ఆవేశంగా మాట్లాడుతున్నాడా, మీరు అనుకున్నట్టు ఆశించి మాట్లాడుతున్నాడా, లేదా ఏమైనా పార్టీ ఏమైనా బాకీ పడి మాట్లాడుతున్నారా, అది నాకు అర్థం కావటం లే. ఏదో కారణం లేకుండా అయితే మాట్లాడు ఇన్ని రోజుల తర్వాత.
ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే అవే నేను టచ్ చేశాను. కరెక్టే ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే ఎవరు పొన్నవాళ్ళు సుధాకర్ చెప్పిందే కరెక్ట్ అయితే 10 సంవత్సరాలు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో ఉన్నటువంటి కేసులు అక్కడ జాన్ జిగిరి దోస్తులు కదా, అక్కడ ప్రభుత్వం జాన్ జిగిరీలు కదా, బిర్యానీ తిన్నటువంటి ప్రభుత్వాలు కదా అప్పట్లో 5 ఏళ్ళు. మరి ఆయన చేస్తుండొచ్చుగా, ఈజీగా చేసి ఉండొచ్చు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న కేసులన్నీ కొట్టేయించుకోవచ్చు ఒకవేళ అది ఈజీ అయితే. ఏది ఇప్పుడు ఈయన అన్నట్టే ఈజీ కనుక అయితే ఈ పటాలు ఇది ఈజీ అయితే మరి పక్క స్టేట్ అని మళ్ళా ఎందుకో కాంటాక్ట్ చేస్తారంటే నా తమ్ముడు లాంటోడని ఆయన, తండ్రి లాంటోడని ఈయన ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి బిర్యానీ తిని. ఆ పొజిషన్ లో కూడా అతను మేనేజ్ చేయలేక కేసులు ఏమి చేసుకోలేకపోయాడు. అంటే వ్యవస్థలు ఎంత బలమైనవి అంటే ఒక పర్సన్ వచ్చి మేనేజ్ చేస్తే మేనేజ్ అయిపోతాయి. ఆ వ్యవస్థలు అనేవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేది, ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, దట్ దేశంలో సెన్సేషన్ అయినటువంటి కేసుల్ని లో ఉన్నటువంటి నీ మీద కోర్టులు అంత ఈజీగా కాంప్రమైజ్ అయిపోతాయని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ధీటైనటువంటి రాజకీయ నేతలు, ఆయన ఒకడు ప్రపంచ దేశ నేత, అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గురించి. నాకు అర్థం కాదు కానీ రవిచంద్రారెడ్డి గారు ఎలా అండి ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టుకొని కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే కేసులే కదా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ, ఒళ్ళంతా కేసులే కదా, ఆయన హిస్టరీ అంతా కేసులే కదా, అన్ని కేసులు పెట్టుకుని ఇటువంటివన్నీ ఎలా మాట్లాడతారండి ఆ ధైర్యంగా? ఆయన కానీ ఆయన తరపున వకాలతో పుచ్చుకునే ఇలాంటి తైనాతీలు కానీ ఎలా మాట్లాడతారు రవిచంద్రారెడ్డి గారు? చూశారు కదా మీరు అక్కడ ఉండి, ఏంటి వీళ్ళ చేసేదే లేదు రాజనీతి. కాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లెక్క చేసేదే లేదు, అంతా రప్పరప్పనే వాళ్ళ ఉద్దేశం. అది వాళ్ళు చట్టాన్ని లెక్క చేసే వాళ్ళు అయితే చట్టపరంగా వచ్చే కేసుల్ని చట్టపరంగా త్వరగా పరిష్కారం అవ్వాలి. జనంలో ఉన్నాం, జనం ఏమనుకుంటారు, దీనికోసం మంచి లాయర్లనైనా పెట్టుకుందాం. చట్టం తలుపులు ఎప్పుడు కూడా అందరికీ ఓపెన్గానే ఉంటాయి, ఎక్కడ దాపరిక ఉండాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా కోర్టులకు వెళ్దాం, తొందరగా త్వరితగతిన పరిష్కారం అయ్యేటట్టుగా క్వాష్ పిటిషన్స్ వేయటమా, లేకపోతే సంబంధిత దానికి సంబంధించి త్వరగా హాజరు కావటమా. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కాదు, 12 ఏళ్ల నుంచి హాజరు కాలేదనే అపప్రదని ఎదుర్కోవడానికైనా సిద్ధమే. కానీ అంటే ఇండైరెక్ట్గా చట్టాన్ని మేము లెక్క చేయం, చట్టం కోసం పెద్దగా పంచాయతీ లేదు, మేము పోరాడం, న్యాయస్థానాల్లో మంచి లాయర్లు పెట్టుకోలేం. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా మా పొన్నవాళ్ళు ఉన్నాడు, చూసుకుంటాడు. మా పొన్నవాళ్ళకి మళ్ళీ అధికారంలోకి వచ్చాక పోస్ట్ ఇస్తాం, ఏమవుద్ది, ఖర్చు తక్కువ, కాబట్టి లెక్క చేయాల్సిన అవసరం లే, మా స్కీమ్ రప్ప అని. ఆ ఉద్దేశంతోనే కాదు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ దీనికి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక అధికార ప్రతినిధి కావచ్చు, పక్క పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఏ ఒక్క కార్యకర్తకైనా కేసులు ఎదుర్కొని జైల్లోకి పోతున్నారంటే వెంటనే అక్కడి నుంచి లాయర్ల సమూహం బయలుదేరి వాళ్ళని విడిపించడానికి ఎంత పకడ్బందీగా నెట్వర్క్తో పాటు లంచ్ మోషన్లు, మిడ్ నైట్ మోషన్లు, సుప్రీంకోర్టు తలుపులు తట్టి అప్పటికప్పుడు విడిపించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తన కోసమే కాదు, తన కార్యకర్తల కోసం, తన నాయకుల కోసం, తన నమ్ముకున్న పక్క పార్టీ నాయకుల కోసం కూడా చేసిన వైనాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజున అది లిక్కర్ కేసు కావచ్చు, లేకపోతే జోగి రమేష్ కేసు కావచ్చు, లేకపోతే ఇంకో కేసు కావచ్చు, ఎవరైనా ఎన్ని తప్పులైనా చేసుండని వాళ్ళ కోసం విడిపించడానికి ఎవరైనా లాయర్ పోయి తలుపు తెరుతున్నాడా? పోలీసులు కానీ లేకపోతే కోర్టులు కానీ విసిగిపోయి 90 రోజులు అయిపోయింది, 180 రోజులు అయిపోయింది, ఎన్ని రోజులు మాకు ఇక్కడ తిండిదండగా, మీరు సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటారంటే అనుమతిస్తే ఇక్కడనే సెటిల్ అయ్యేటట్టున్నారు, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి బెయిల్ ఇస్తే తప్ప ఆ సింపతి యాంగిల్ వర్కౌట్ చేసుకోవడంతో పాటు 4 రూపాయలు మిగిలేరా భగవంతుడు అని చెప్పి ఎవరిని రక్షించని కార్యక్రమం ఏదైతే ఉందో, లీగల్ అంటే వాళ్ళకి లెక్కలేదు, లీగల్గా ఎవరిని ప్రొటెక్ట్ చేసేది లేదు. వస్తే సింపతి యాంగిల్ రావాలి, లేకపోతే పరామర్శకు పోవాలి, అంతే. దాంతోపాటు అక్కడ ఒక దురంధరుడు ఉన్నాడు, దురంధర్. ఆయన ఎవరో కాదు, మీకు అందరికీ తెలుసు. పూర్తిగా నేను ఆయన పేరు చెప్పినట్టల్లా మీకు నవ్వు వస్తుంది, కానీ అతను ఇచ్చే ఐడియాలు, ఒకప్పుడు చీఫ్ అడ్వైజర్ సకలం, ఆ సకలం ఎవరైతే ఉన్నారో అతనే దురంధర్. అతను దురంధర్ అని ఎందుకనంటే, దురంధర్ ఏ నేపథ్యంలో తీశారో దాన్ని బట్టి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోతే లోతుకు పోదలుచుకోలే, ప్రతిసారి విమర్శించినట్టుంటది. కాబట్టి మనమేందన్నా లెక్క చేసేది కేసుల్ని, వాటి పాటకి అయ్యపోతాయని చెప్పినట్టున్నాడు. అందుకని ఆ విధంగా జరుగుతూనే ఉంది. వాళ్ళ దగ్గర నిజంగా ఈ రోజు వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. లేదు, వాళ్ళ దగ్గర లీగల్ టీము లేదు, A to Z పొన్నవోలు, A to Z ఆల్ సర్వీసెస్ ఓన్లీ పొన్నవోలు. ఖర్చు తక్కువ,
మాటలు ఎక్కువ పెర్ఫార్మెన్స్కి రేటింగ్. వర్మ ఏదో అంటారే వన్ మ్యాన్ ఆర్మీ లాగా పాపం పొన్నవోలు గారు ఎంతవరకు కష్టపడతాడో, ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పైకోర్టులో వేసి ఎందుకు వాదిస్తారో పడదు సార్? చూద్దాం. మిగతా థ్యాంక్ యూ వెరీ మచ్ టీంలో కూడా చాలా మంది గారు, శ్రీనివాసరావు గారు అండ్ సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్.